ఇన్షియన్స్ ఉన్నంత మాత్రాన ఇలా తాగాలా? ఏంటి మా అమ్మ చూస్తుందని భయపడుతున్నావా? అమ్మో అవును బుస్సు. పిచ్చిదానా, మా అమ్మ ఒట్టి ఎర్రి బాగుందే. బా మనల్ని కనిపెట్టటం, అందులో నన్ను కనిపెట్టటం అస్సలు అవ్వదు. నాగభూషణం, ఏంట్రా ఈ పని? ఇంట్లో కూర్చునే మందు తాగుతున్నావా? అమ్మా అది ఇది ఏం మందంటే నోర్మై, నువ్వు చేసే బాగోతం ఇదే అన్నమాట. ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళున్నారు, నీ కొడుకున్నాడు, మనవడు కూడా పుట్టాడు, నీకింకా సిగ్గు లేదా? అలా తిట్టుబామ్మా, మా నాన్నకి సిగ్గు లేదు, బుద్ధి లేదు. వయసు వచ్చింది కానీ కాస్తైనా ఆత్మాభిమానం లేదు. ఛీ! ఒరే ఫణి, నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? మాట్లాడక ఇంట్లో అందరి ముందు తలదించుకునే పనులు చేస్తున్నావు. తాగటం తప్ప? అమ్మా, అయినా నేను తాగటం గురించి నీకెవరు చెప్పారు? నీ బాగోతం అంతా ఇదిగో ఈ కెట్టయ్య చెప్పాడు. ఒరే తోటమాలి, మా అమ్మ దగ్గర నన్ను బుక్ చేస్తావురా? మావయ్య గారు, మీరిలా తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి. నేను అదే చెప్పానమ్మా, కానీ మీ మావయ్య గారు నన్ను తిడుతూ గట్టి గట్టిగా అరుస్తూ నా నోరు మూయించేశారు. ఏమండి, ఇలా చేయడం తప్పు కదా. ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం కదా. మోసలోడు అని ఊరుకుంటున్నాను, నువ్వే నాకు నీతులు చెప్తున్నావా? సర్లే, ఈరోజు తిట్టారు కదా, నా కడుపు నిండిపోయింది, ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంటి వెళ్ళేది? నువ్వు చేసిన తప్పుకి ఒంటి కాలు మీద గంట నుంచోవాలి. అమ్మా, నాకు అసలే కాళ్ళు నొప్పులే. ఆ నొప్పులు పోతాయి, ఇంకో గంట ఎక్కువ నుంచో. లే లే నా గుండెక్కేదో కబురే నీ వల్లే అందిందే, నీ చుట్టూ చుట్టూ తిరిగేలా చేసిందే. నాతోటే ఉండే మనసే నా మాటే వినకుందే, నీతోటే జట్టు కడుతోందే కడుతోందే. అందాల మాయ కళ్ళే కాదా, ఊసులేమో నాలో పూసగుచ్చేలా. నన్నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తోందే, రోజంతా అద్దంతో. సరే వదులు, నేను వెళ్తాను. ఆ ఆల్బమ్ మాత్రం జాగ్రత్త, ఎవరికంట పడినివ్వకు. అలాగే సత్య. సరే నేను నువ్వు నటిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నటించట్లేదు. ఇది నీళ్ళే, లహరి నీ కూతురే, నేను నీ బాలని, నువ్వు నా సుందరివి. అది నీకు ఏదో ఒక రోజు గుర్తొచ్చి మనందరం కలిసి ఉంటాం. ఆ నమ్మకం నాకుంది. చూడు సత్య, ఈ రోజు గనక నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా పని పూర్తి చేశావంటే మీ అక్కకు కావాల్సిన 10 లక్షల డబ్బులు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత నీ దారిని వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, డాక్యుమెంట్స్ మీద నువ్వు కరెక్ట్గా సంతకం పెట్టాలి. అలాగే ఈ 200 కోట్ల ప్రాజెక్టు గురించి మేము చెప్పినట్టు నువ్వు కరెక్ట్గా సంతకాలు పెట్టాలి. పెన్తో ప్రతి చోట మార్క్ చేసి పెట్టాను. చెక్కుల మీద నువ్వు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, అర్థమైందా?
అదంతా నేను చూసుకుంటానులే. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు? విసిగించకండి. తప్పు నాది కాదు, మీది. ఎప్పుడు సంతకం చెయ్యాలని చూసినా సరే ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలోనో పని అవ్వకుండా ఆగిపోతుంది. దాని సంగతి మీరు చూసుకోండి. అంటే ఈరోజు సంతకాలు పెడుతుందా సత్య? ఫనీ వాళ్ళు దొంగలు. ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యకేమో తెలియట్లేదు. ఇప్పుడు దీన్ని నేను ఎలా ఆపాలి? మొన్నంటే నేను టైంకి వచ్చి ఆపగలిగాను, కానీ ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా ఆపాలి? అనంత్, పని. అదిగో బామ్మ వాళ్ళు పిలుస్తున్నారు, పదండి. బామ్మ, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్నావు. ఇది కూడా పూర్తి చేసి ఫారినర్స్ నుంచి వచ్చే ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కలెక్ట్ చేసుకుని పని మొదలు పెట్టరా. అలాగే నానమ్మా. అరే అనంత్, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది. ఫారినర్స్ వెయిట్ చేస్తుంటారు. త్వరగా వెళ్దాం పదా. ఈ రోజుతో ఫనీ వాళ్ళకి ఆస్తి వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఏం చేయాలి? అవును, టైం అవుతుంది. పదండి పదండి. వస్తాం. పదండి. ఆ. అమ్మా